రైతుకి ఇక్కడ అన్యాయం అయితే జరుగుతుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్టయితే రైతులను పూర్తిగా మోసం చేసినట్లు తెలుస్తుంది. రైతు భరోసా వానాకాలం సీజన్ పంటకు సంబంధించి అయితే ఈ నెల 26వ తేదీన మొదట ఎకరానికి 6,000 రూపాయల చొప్పున, ఆ తర్వాత 2 ఎకరాలు, 3 ఎకరాలు, 6 ఎకరాలు, 10 ఎకరాల వరకు అనేది కట్ ఆఫ్ పెట్టినట్లయితే తెలుస్తుంది. ఒకసారి పాత లెక్కలు ఏవైతే ఉన్నాయో మనకు అప్పుడు 1వ విడతలో 70 లక్షల మంది రైతులకు అప్పుడు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఎకరాకి అయితే కట్టించారనమాట. సో మరి ఇంకా అమౌంట్ ఇక్కడ ప్రభుత్వం చూసుకున్నట్టయితే రైతులకు రావాల్సిన మొత్తం నిధులకు సంబంధించి అందించాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఏమాత్రం కూడా ఇంత నిర్లక్ష్యం చేసి లాస్ట్కు ఆ యాసంగి పంటకు సంబంధించి నిధులు మింగేశారనమాట. రైతు భరోసా మొదటి వీరికే ఖాతాలోకి, ఏది మన వానాకాలం సీజన్కి సంబంధించి ఈ నెల 30న సీఎం రేవంత్ రైతు భరోసా నిధులను విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. తొలుత ఎకరానికి భూమి ఉన్నటువంటి రైతుల ఖాతాలోకి 6,000 రూపాయలు అయితే జమ కానున్నాయి అన్నమాట. ఏది మన యాసంగి ప్రకారం మళ్ళీ చూసుకున్నట్టయితే సేమ్ యాసంగి ఎట్లా చేసిరో ఈ వానాకాలం సీజన్ కూడా అలానే చేస్తున్నారు. సో ఇంత దౌర్జన్యం జరుగుతుందా ప్రభుత్వం అనేది? అసలు రైతులను పూర్తిగా చూసుకున్నట్టయితే ఏమాత్రం కూడా ఇంతనన్నా కూడా లెక్క చేయట్లేదన్నమాట. అంటే రైతులతోని ఏం కాదని అయితే ఇట్లా పూర్తిగా నిర్లక్ష్యంతోనైతే ప్రభుత్వం చూసినట్లయితే రైతులతో వివరిస్తుంది. సో రేపటి రోజున ఇక్కడ ప్రభుత్వం నడపాలన్నా, ప్రభుత్వం కుప్పకూలాలన్నా, ప్రభుత్వం ఏర్పడాలన్న రైతుల పక్షాన ఉంటేనే రైతులను న్యాయం చేస్తే తప్ప ఇక్కడ మనకు పూర్తిగా అన్యాయం జరిగింది అయితే తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ 3 విడతల నిధులు విడుదల చేస్తామని చెప్పి 1వ విడతల నిధులు విడుదల చేసిరు, 2వ విడత నిధులు విడుదల చేసిరు, 5,000 కోట్లని లెక్కలు చెప్పారు అన్నమాట. అంటే ఒక ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా 6,000 అయితే పడ్డాయి. ఆ తర్వాత 2వ విడత చూసుకున్నట్టయితే 12,000 రూపాయల చొప్పున 45 లక్షల మంది రైతుల అకౌంట్లోకి అయితే అప్పుడు పడ్డాయి. ఇక 3వ విడత లేదన్నమాట. ఇక మనకు చూసుకున్నట్టయితే కాలం కలిసి వచ్చుడంటే ఇదేమో ఈ యాసంగి సీజన్ అయిపోయి మళ్ళీ వానాకాలం సీజన్కి సంబంధించి నిధులు ఇక్కడ విడుదల చేస్తామనేది సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. అలాగే ఈ నెల 20వ తేదీన మనకు పీఎం కిసాన్ సంబంధించి అమౌంట్ అయితే పడడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు పీఎం కిసాన్ అంటే అవి ఎలాగో వస్తాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వ పథకమే రైతు భరోసా విషయంలో మనకు ఎప్పుడు చూసినా కూడా ఇంత ఆలస్యం జరుగుతూనే ఉంటుంది అన్నమాట. సో ఈసారి చూసుకున్నట్టయితే పూర్తిగా మోసం చేసిరు అనేది చెప్పుకోవచ్చు అన్నమాట రైతులను. ఇక్కడ ప్రభుత్వం రైతు భరోసా విషయంలో 9,000 కోట్లు అయితే యాసంగికి ఈ పక్కకు పెట్టిరన్నమాట. ఆ యాసంగికి పక్కకు పెట్టినట్లయితే అందులోకి వెళ్ళి 5,000 కోట్లు వేసి ఇప్పుడు 4,000 కోట్లు, దాదాపు 5,000 కోట్లు మింగేసిరు అన్నమాట. ఏం తక్కువ 3వ విడత రావాల్సిన నిధులకు అన్నీ చూసుకున్నట్టయితే కేవలం వీళ్ళు మీద వేసి మొత్తం చెప్పుకునేటివేమో గొప్పలు బాగా పెద్దగా ఉంటాయి అన్నమాట, చేసేదేమో చిన్నగా ఉంటాయి అన్నమాట. చెప్పుకునేవేమో కొండ అంతా చెప్పుకుంటారు. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరైతే ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసేయండి గైస్. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు కానీ మిస్ అవ్వద్దు అనుకుంటే.